శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మన్వంతర వర్ణనం. అగ్నిదేవుడు చెప్పెను. ఇప్పుడు మన్వంతరాలను గురించి చెప్పెదను. స్వయంభువ మనువు మొదటివాడు. అగ్నిధ్రాదులు అతని కుమారులు. ఈ స్వయంభువ మన్వంతరమున దేవతలు, యములు, ఔర్వాదులు, సప్తర్షులు, శతక్రతువు, ఇంద్రుడు. రెండవది స్వారోచిష మన్వంతరం. పారావతులు, తుషితులు అనువారు దేవతలు. చైత్ర కింపురుషులు, స్వారోచిష మనువు కుమారులు. విపశ్చిత్తు ఇంద్రుడు, ఊర్జస్వంతుడు మొదలగువారు సప్తర్షులు. మూడవవాడు ఉత్తముడు. అజాదులు అతని పుత్రులు. అతని మన్వంతరాన సుశాంతి, ఇంద్రుడు, సుధామేధులు దేవతలు. వశిష్ఠపుత్రులు సప్తర్షులు. నాలుగవ మనువు తామసుడు. అతనికి ఖ్యాతి మొదలగువారు 9 కుమారులు. అతని మన్వంతరాన స్వరూపాదులు దేవతలు. శిఖరి ఇంద్రుడు. జ్యోతిర్హోమాదులు సప్తర్షులు. ఖ్యాతి మొదలగు 9 సుతులు. 5వదగు రైవత మన్వంతరాన వితధుడు ఇంద్రుడు. అమితాభులు దేవతలు. హిరణ్య రోమాదులు సప్తర్షులు. బలబంధాదులు రైవతుని కుమారులు. 6వదైన చాక్షుష మన్వంతరాన మనోజవుడు ఇంద్రుడు. స్వాత్యాదులు దేవతలు. సుమేధన్ మొదలగు వారు సప్తర్షులు. పురు మొదలగు వారు చాక్షుషుని పుత్రులు. 7వ మన్వంతరాన సూర్యపుత్రుడైన శ్రాద్ధదేవుడు మనువయ్యను. ఇతని మన్వంతరామున ఆదిత్య, వసు, రుద్రాదులు దేవతలు. పురంధరుడు ఇంద్రుడు. వశిష్ఠ, కాశ్యప, అత్రి, జమదగ్ని, గౌతమ, విశ్వామిత్ర, భరద్వాజులు సప్తర్షులు. ఇది ఇప్పుడు జరుగుతున్న మన్వంతరం. వైవస్వత మనువునకు ఇక్ష్వాకు మొదలగు వారు పుత్రులు. ఈ అన్ని మన్వంతరాలందు శ్రీ మహావిష్ణువు అంశావతార రూపమున అవతరించెను. స్వయంభవ మన్వంతరమందు మానసుడు అను పేరుతోనూ పిదప మిగిలిన 6 మన్వంతరములందు క్రమంగా అజిత, సత్య, హరి, దేవవర, వైకుంఠ, వామన రూపములతో అవతరించెను. ఛాయాదేవి గర్భసంజాతుడైన పుత్రుడు సావర్ణి 7వ మనువు కాగలడు. ఇతని వర్ణము తన అన్నదైన శ్రాద్ధదేవుని శరీర ఛాయతో సమానముగా ఉండును. అందుకే సావర్ణి అని పేరు. ఇతని కాలం నా సుతప్పన్ మొదలగు వారు దేవతలుగాను, పరమ తేజస్సాలులైన అశ్వత్థామ ఆదులు సప్తర్షులుగాను, బలి ఇంద్రుడుగాను అగుదురు. విరజాదులు మనపుత్రులు. 9వ మనువు పేరు దక్ష సావర్ణి. అతని మన్వంతరాన పారాదులు దేవతలుగా, అద్భుతుడు ఇంద్రుడుగా, సవర్ణుడు మొదలగు వారు సప్తర్షులుగా అగుదురు. మనుపుత్రుడు ధృతకేతువు. 10వ మనువు బ్రహ్మసావర్ణి. సుఖాదులు దేవగణములు. శాంతి ఇంద్రుడు, హవిష్యాదులు సప్తర్షులు. సుక్షేత్రాదులు మనుపుత్రులు. పిదప ధర్మసావర్ణి అను 11వ మనువు అధికారమందుండును. ఆ మన్వంతరం నందు విహంగాదులు దేవతలు, గణుడు ఇంద్రుడు, నిశ్చరాదులు సప్తర్షులు కాగలరు. సర్వత్రగాదులు మనుపుత్రులగుదురు. 12వ మనువు రుద్రసావర్ణి. ఆ మన్వంతరాన ఋతధాముడు ఇంద్రుడు. హరితాదులు దేవతలు. తపస్యాదులు సప్తర్షులగుదురు. దేవవంతుడు మొదలగు వారు మనుపుత్రులగుదురు. 13వ మనువు రౌచ్యుడు. ఆ సమయాన సుత్రామణ్యాదులు దేవతలగును. దివస్పతి ఇంద్రుడగును. ఈ ఇంద్రుడు దైత్య దానవాదులను మర్దించును. నిర్మోహాదులు సప్తర్షులుగా ఉందరు. చిత్రసేనాదులు మనుపుత్రులు. 14వ మనువు భౌత్యుడు. ఆ సమయాన శుచి ఇంద్రుడుగాను, చాక్షుషాదులు దేవతలుగాను, అగ్ని బాహ్వాదులు సప్తర్షులుగాను ఉందరు. ఉరు మొదలగు వారు మనుపుత్రులు. సప్తర్షుల భూమండలంపై వేద ప్రచారం చేయుచుందరు. దేవతాగణములుగా పూజించబడుదురు. మనుపుత్రులు ఈ భూమిని పాలింతురు. ఓ ముని, ఒక్క బ్రహ్మదివసమున 14 మనువులు ఆవిర్భవింతురు. దేవతా ఇంద్రాదులు 14 సార్లు పుట్టుదురు. ద్వాపరాంతమున శ్రీ మహావిష్ణువు వేదవ్యాస రూపమున అవతరించి వేద విభాగం చేయును. మొట్టమొదట వేదం ఒక్కటే. దానిలో 4 చరణములు, 1,00,000 రుక్కులు ఉన్నాయి. మొదట యజుర్వేదం ఒక్కటిగానే ఉండగా వ్యాసుడు దాన్ని 4గా విభజించెను. ఆధ్వర్యువు యజుర్వేదం చేతను, హోత ఋగ్వేదం చేతను, ఉద్గాత సామమంత్రముల చేతను, బ్రహ్మ అథర్వవేదం చేతను తమ తమ అర్త్విజ్యము నడపవలనని నిశ్చయించెను. వ్యాసుని ప్రథమ శిష్యుడైన పైలుడు ఋగ్వేద పారంగతుడు. ఇంద్రుడు ప్రమతికిని, భాష్కలునికి సంహతినిచ్చెను. భాష్కలుడు తన సంహితను 4గా విభజించి బౌద్ధాదులకు ఇచ్చెను. వ్యాస శిష్యుడు బుద్ధిమంతుడు ఒక వైశంపాయనుడు యజుర్వేదాన్ని వృక్షమునకు 27 శాఖలు నిర్మించెను. యాజ్ఞవల్క్యాదులు కాన్వ, వాజసనేయాది శాఖలను సంపాదించిరి. వ్యాస శిష్యుడైన జైమిని సామవేదమను వృక్షమునకు శాఖలు నిర్మించెను. సుమంత, సుకర్మలు ఒక్కొక్క సంహిత రచించిరి. సుకర్మ తన గురువు నుండి 1000 సంహితలు గ్రహించెను. వ్యాస శిష్యుడైన సుమంతుడు అథర్వవేదానికి ఒక శాఖ ఏర్పరిచి పైష్పలుడు మొదలగు వేల కొలది శిష్యులకు నేర్పెను. వ్యాసుని అనుగ్రహించే సూతుడు పురాణ సంహిత విస్తారం చేసెను. ఓం శాంతి శాంతి శాంతి.